Hello everyone, welcome back to our Python series episode 3. ప్రీవియస్ వీడియోలో మనం వేరియబుల్స్ ఏంటో నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం పైథాన్లో అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన డేటా టైప్స్ని నేర్చుకుందాం. డేటా టైప్స్. బిఫోర్ అండర్స్టాండింగ్ డేటా టైప్స్, లెట్స్ అండర్స్టాండ్ దెమ్ విత్ ఎ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. అంటే ఫస్ట్ మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనందరికీ ఊబర్ లేదా ర్యాపిడో గురించి తెలిసిందే. లెట్స్ టేక్ ఊబర్. సపోజ్ ఒకరోజు మీరు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? యాప్ని ఓపెన్ చేస్తారు. తర్వాత పికప్ లొకేషన్ సెలెక్ట్ చేస్తారు. పికప్ లొకేషన్. అలానే డ్రాపింగ్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేస్తారు. డ్రాపింగ్ లొకేషన్. తర్వాత బుక్ రైడ్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. బుక్ రైడ్. కొన్ని సెకండ్ తర్వాత ఒక డ్రైవర్ అసైన్ అవుతారు మనకి. డ్రైవర్ అసైన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ మీద కొద్ది ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. అంటే ఎలా అంటే లైక్ ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట. డ్రైవర్ నేము, కార్ నెంబర్, డ్రైవర్ రేటింగ్, రైడ్ కాస్ట్, ఓటీపీ, రైడ్ స్టార్టెడ్ అండ్ ఒకవేళ స్టార్ట్ అయిందంటే ఎస్ అని లేదంటే నో అని, అలానే అవైలబుల్ సీట్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకేలా ఉంటుందా? ఎలా అంటే లైక్ ఇప్పుడు డ్రైవర్ నేమ్ తీసుకుందాం. డ్రైవర్ నేమ్ ఏమి ఇచ్చాం? ఇక్కడ రాజు ఇచ్చాం. సో ఈ రాజు అనేది లెటర్స్ లో ఉంది. సో అలానే కార్ నెంబర్ చూసుకుంటే లెటర్స్ అండ్ డిజిట్స్ లో ఉంది, అంటే నెంబర్స్ లో ఉంది. అండ్ అలానే రేటింగ్ చూసుకుంటే ఇది కూడా నెంబర్స్ లో ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకేలా లేదు, ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఒక డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. సో పైథాన్ కూడా ఎగ్జాక్ట్లీ ఇలానే ఆలోచిస్తుంది. ఎందుకంటే పైథాన్ కి ఒక వాల్యూ కనిపిస్తే, అంటే లైక్ ఇప్పుడు డ్రైవర్ నేమ్ తీసుకుందాం. డ్రైవర్ నేమ్ రాజు, అంటే ఈ రాజు అనేది వాల్యూ. సో ఇది కనిపించిందంటే పైథాన్ కి ఫస్ట్ అది అడిగేది ఈ వాల్యూ ఏ టైప్ అని. సో లెట్స్ అండర్స్టాండ్ వన్ బై వన్. ఫస్ట్ డ్రైవర్ నేమ్ తీసుకుందాం. డ్రైవర్ నేమ్ ఈక్వల్ టు రాజు. రాజు అనేది ఎలా ఉంది? లెటర్స్ లో ఉన్నాయి. సో దీన్ని మనం సింపుల్ గా టెక్స్ట్ అంటాం. కాబట్టి పైథాన్ దీన్ని స్ట్రింగ్ గా ట్రీట్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ కార్ నెంబర్ తీసుకుంటే దీంట్లో లెటర్స్ ఉన్నాయి, అలానే నెంబర్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ కోసం కాదనమాట. సో దీన్ని కూడా పైథాన్ లో స్ట్రింగ్ గా ట్రీట్ చేస్తుంది. అలానే థర్డ్ వన్ చూసుకుంటే డ్రైవర్ రేటింగ్ అనేది నెంబర్స్ లో ఉంది, కానీ ఇక్కడ పాయింట్స్ లో ఉందన్నమాట. సో దీన్ని మనం సింపుల్ గా ఎలా చెప్పొచ్చు? డెసిమల్ అనొచ్చు, డెసిమల్ పాయింట్ అనొచ్చు. సో పైథాన్ లో దీన్ని ఫ్లోట్ అంటాం అనమాట. ఫ్లోట్. అలానే ఫోర్త్ వన్ రైడ్ కాస్ట్. ఇది కూడా ఎలా ఉంది? సేమ్ డ్రైవర్ రేటింగ్ లానే డెసిమల్స్ లో ఉంది. సో దీన్ని కూడా పైథాన్ లో మనం ఫ్లోట్ అంటాం. అండ్ ఓటీపీ. ఓటీపీ ఎలా ఉంది? నెంబర్స్ లో ఉంది, అంటే హోల్ నెంబర్. హోల్ నెంబర్ లో ఉంది కాబట్టి పైథాన్ లో దీన్ని ఇంటీజర్ అంటాం అనమాట. అండ్ సిక్స్త్ వన్ రైడ్ స్టార్టెడ్. ఊబర్ లో మనకి రైడ్ స్టార్టెడ్ కి టూ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ రైడ్ స్టార్ట్ అయిందంటే ఎస్ అని, అవ్వలేదంటే నో అని ఉంటుంది. సో అలానే పైథాన్ లో కూడా ఎస్ ఆర్ నో కాకుండా ట్రూ ఆర్ ఫాల్స్ లో ఉంటుంది అనమాట. సో దీన్ని మనం పైథాన్ లో బూలియన్ అంటాం. అండ్ సెవెంత్ వన్ అవైలబుల్ సీట్స్. ఇది కూడా ఎలా ఉంది? నెంబర్స్ లో ఉంది, అంటే హోల్ నెంబర్. సో దీన్ని కూడా మనం ఇంటీజర్ అంటాం అనమాట. సో ఇక్కడ మనం ఈ ఇన్ఫర్మేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటే ఊబర్ యాప్ లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంది. లైక్ డ్రైవర్ నేమ్ అనేది స్ట్రింగ్ లో ఉంది, అలానే కార్ నెంబర్ అనేది స్ట్రింగ్ లో ఉంది, అండ్ డ్రైవర్ రేటింగ్ ఫ్లోట్ లో ఉంది, రైడర్ కాస్ట్ అనేది ఫ్లోట్ లో ఉంది, ఓటీపీ అనేది ఇంట్లో ఉంది. సో అలా అన్నమాట. ఎగ్జాక్ట్లీ అలాగే పైథాన్ లో కూడా మనం వేరియబుల్ లో వాల్యూ స్టోర్ చేస్తే పైథాన్ ఆ వాల్యూని చూసి ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేస్తుంది ఇది టెక్స్టా లేదా డెసిమల్లా అని. సో ఆ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ని డేటా టైప్ అంటాం. దీన్ని మనం ఇంకా సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్రీవియస్ వీడియోలో మనం వేరియబుల్ సింటాక్స్ చూసాం. వేరియబుల్ సింటాక్స్ ఏంటి? వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. దీన్ని మనం ఏం చెప్పుకున్నాం? ఈ వాల్యూ అనేది ఈ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. సో అలానే ఇక్కడ వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూ ఏ టైప్ లో ఉందో పైథాన్ కి చెప్పేది డేటా టైప్. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఏ డేటా టైప్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా దట్ టెల్స్ పైథాన్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ is stored in a variable and what operations can be performed on it.
సపోజ్ ఇప్పుడు పైథాన్ కాకుండా అనదర్ లాంగ్వేజ్ తీసుకుందాం, లైక్ జావా తీసుకుందాం. జావాలో మనం డేటా టైప్స్ ని ఎలా స్పెసిఫై చేస్తామంటే ఫస్ట్ డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. అంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. సో ఇలా మనం జావాలో స్పెసిఫై చేస్తాం. బట్ పైథాన్లో మనం సింపుల్గా ఏ ఈక్వల్ టు 10 అని స్పెసిఫై చేస్తాం. ఎందుకంటే పైథాన్ అనేది డైనమికలీ టైపుడ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేది ఆటోమేటిక్గా అది ఏ డేటా టైప్ అదే అదే అర్థం చేసుకుంటుంది. అండ్ పైథాన్లో డేటా టైప్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. దాంట్లో ఫస్ట్ వన్ న్యూమరిక్ కేటగిరీ ఆర్ సింపుల్గా న్యూమరిక్ డేటా టైప్. అండ్ సెకండ్ వన్ ఆర్డర్డ్ కలెక్షన్. అండ్ థర్డ్ వన్ unordered collection. And fourth one mapping type. And final one boolean type. ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ న్యూమరిక్ కేటగిరీ. అండ్ దీంట్లో మళ్ళీ 3 ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే హోల్ నెంబర్స్. సింపుల్గా చెప్పాలి అంటే డెసిమల్ పాయింట్స్, అంటే పాయింట్స్ లేకుండా ఉన్న నెంబర్స్ని ఇంటీజర్స్ అంటాం. ఎగ్జాంపుల్ 10, 25 ఆర్ -50. సో వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. అండ్ సెకండ్ వన్ ఫ్లోట్. ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్స్. సింపుల్గా చెప్పాలి అంటే డెసిమల్ పాయింట్స్, అంటే పాయింట్స్లో ఉండే వాల్యూస్ని పైథాన్లో ఫ్లోట్ అంటారు. ఎగ్జాంపుల్ 4.9 లేదా 99.99 ఆర్ -12.50. సో వీటిని మనం పైథాన్లో ఫ్లోట్ అంటాం. అండ్ లాస్ట్ వన్ కాంప్లెక్స్ డేటా టైప్. Complex data types are mainly used in mathematics, engineering, physics, and scientific calculations. As a beginner, మీరు డైలీ ప్రోగ్రామింగ్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్కువ యూజ్ చేయరు, కానీ పైథాన్లో ఇది ఒక బిల్ట్ ఇన్ డేటా టైప్. కాబట్టి మనం బేసిక్ ఐడియా తెలుసుకుందాం. కాంప్లెక్స్ నెంబర్స్ హ్యాస్ 2 పార్ట్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో ఇది ఏ ఫార్మాట్ లో ఉంటుందంటే ఏ ప్లస్ బీజే. ఇక్కడ ఏ అనేది రియల్ పార్ట్ అండ్ బి అనేది ఇమాజినరీ పార్ట్ అండ్ జే అనేది ఇమాజినరీ యూనిట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3j ఆర్ 3 + 5j. సో ఈ ఫార్మాట్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఆర్డర్ కలెక్షన్, అనార్డర్ కలెక్షన్, మ్యాపింగ్ టైప్. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ టైప్ ఏంది, బూలియన్ టైప్. దీంట్లో మనకి 2 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ట్రూ అండ్ సెకండ్ వన్ వచ్చి ఫాల్స్. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.